ఇప్పుడు మనం భారతదేశంలోనే అత్యంత పొడవైన అంబేద్కర్ విగ్రహం గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. మనకు తెలంగాణలో కూడా ఇటువంటి విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అది 125 అడుగుల ఎత్తు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా 125 అడుగుల ఎత్తు అనమాట. అయితే అప్పుడు అది టాప్ పొజిషన్లో ఉంది. ఒక 6 months బ్యాక్ అయితే తెలంగాణలో ఏర్పాటు చేసిన విగ్రహం అయితే టాప్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయడం జరిగిన ఈ అంబేద్కర్ విగ్రహం అయితే ప్రజెంట్ అయితే టాప్ పొజిషన్లో ఉంది. ప్రజెంట్ ట్రెండింగ్లో కూడా ఉందని అయితే చెప్పవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మన చాలామంది అయితే ఒక కామెంట్ అయితే చేస్తున్నారు. అదేంటంటే తెలంగాణలో ఈ అంబేద్కర్ విగ్రహం తయారు చేయడానికి 150 కోట్లు ఖర్చు అయింది. కానీ మన ఏపీలో ఇటువంటి విగ్రహం తయారు చేయడానికి 150 కోట్లు కాకుండా 400 కోట్లు ఖర్చు అయింది అనే విషయం అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించి కన్క్లూజన్ ఏంటనేది మనం ఈ వీడియో చివరిలోనైతే నేను మీకు చెప్తాను, ఎందుకు అంత ఖర్చు అవుతుంది ఏంటనేది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విగ్రహం గురించి మాట్లాడుకోవాలన్నా, మరో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విగ్రహం గురించి మాట్లాడుకోవాలన్నా మనం ఏం చేయాలంటే దాని యొక్క ప్రత్యేకతల గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ ప్రత్యేకతలు ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. మనకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన విగ్రహం చూసుకున్నట్లయితే మనకు ఇది మొత్తం వచ్చేసేసి 125 అడుగుల ఎత్తు అయితే ఉంది. ఓన్లీ ఆ విగ్రహం మాత్రమే 125 అడుగులు అయితే ఎత్తులో ఉందన్నమాట. అయితే దాని కింద ఒక పీఠం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది కదా. ఆ పీఠం ఎత్తు వచ్చేసేసి కొంతమంది 85 అడుగులు అంటున్నారు, కొంతమంది 81 అడుగులు అంటున్నారు. టోటల్గా చూసుకున్నట్లయితే మొత్తం ఆ విగ్రహం ఎత్తు అయితే 210 అడుగులు అయితే ఉందని అయితే చెప్తున్నారు. టోటల్గా ఒక 200 కంటే ఎక్కువ అడుగులు ఉందని అయితే మనం అయితే చెప్పుకుందాము. సో అలాగే ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఇంతకుముందు దాన్ని అయితే స్వరాజ్య మైదానం అనేవాళ్ళు, లేదంటే దాన్ని పీడబ్ల్యూడి గ్రౌండ్ అనేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందో ఆ విగ్రహ ప్రతిష్టతను బట్టి ఆ ప్లేస్ని బిఆర్ అంబేద్కర్ స్వరాజ్య మైదానంగా అయితే మార్చడం జరిగిందనమాట. అయితే ఈ విగ్రహం తయారు చేయడానికి ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సాంఘిక సంక్షేమ నోడల్ ఏజెన్సీ ఏపీఐఐసి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ వాళ్ళు అయితే దీన్ని ఏర్పాటు చేయడానికి ఫస్ట్ కాడ నుంచి కృషి చేయడం జరిగింది. దీనిలో ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. దీనిలో వచ్చేసేసి మనకు బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్డ్ సెంటర్ ఉంది. అలాగే 2000 మంది కూర్చోవడానికి వీలుగా వీళ్ళైతే ఒక కన్వెన్షన్ సెంటర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫుడ్ కోర్టు, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం, అలాగే జల వనరులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ వాకింగ్ చేయడానికి అయితే వీళ్ళైతే నడకదారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అయితే ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి నిర్మాణ పనులు ఎవరికి అప్పగించడం జరిగిందంటే నోయిడాలోని మైనర్స్ డిజైన్స్ అసోసియేషన్ వాళ్ళైతే ఈ డిజైన్ని అభివృద్ధి చేసి ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి అయితే వాళ్ళైతే కృషి చేయడం జరిగింది. ఈ విగ్రహం తయారు చేయడానికి ఈ పనులు ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే 2021 డిసెంబర్ 21వ తేదీన అయితే ఈ పనులు అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ పనులు స్టార్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత అయితే దీని నిర్మాణం అయితే పూర్తి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ విగ్రహం తయారు చేయడానికి ఏమేమి వాడారు అనే విషయాన్ని అయితే, ఏమేమి మెటీరియల్ వాడారు అనే విషయాన్ని అయితే మనం ఇప్పుడు చూద్దాము. అయితే మొత్తం ఈ విగ్రహం యొక్క ఎత్తు వచ్చేసేసి 125 అడుగులు అనమాట. సో ఈ విగ్రహం పూర్తిగా మన ఇండియాలోనే తయారైంది. దీనికి సంబంధించి స్టీల్ ఫ్రేమింగ్, అలాగే కాంస్య క్లాడింగ్తో దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహం పీఠ బౌద్ధ శిల్పకళ యొక్క కాలచక్ర మహామండలంగానైతే దీని అయితే రూపొందించడం జరిగింది. అయితే ఈ నిర్మాణంలో మొత్తం ఫైల్స్ ఫౌండేషన్ 30 మీటర్ల లోతులో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే షేర్ గోడలు, 50 డిగ్రీలు వంపు తిరిగిన ఆర్సీసీ స్లాబ్లు, బీమ్లతో 539 ఫైల్స్తోనైతే దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే పెడెస్ట్రల్ బిల్డింగ్ వచ్చేసేసి మొత్తం 11,140 కాంక్రీట్ అనమాట. సో ఈ పెడెస్ట్రల్ తయారు చేయడానికి వీళ్ళైతే ఇటువంటి కాంక్రీట్ని అయితే వాడడం జరిగింది. అలాగే మనం ఇంటి నిర్మాణానికి మనం వాడుకుంటాం కదా, ఐరన్ బార్స్ అంటారు కదా. ఈ ఐరన్ బార్స్ వచ్చేసేసి 1445 టీఎంటీతోనైతే ఇవి తయారు చేయడం జరిగింది అనమాట. ఇది రాజస్థాన్ నుంచి పింకు ఇసుక రాయితో క్లాడింగ్ తయారు చేయడం జరిగిందనమాట. సో ఈ విగ్రహం ప్రతిష్టతలు అయితే ఇలాగైతే ఉన్నాయి. అలాగే ఈ అంబేద్కర్ స్మారక చిహ్నం ముందు భాగం RO జలవనరులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ మ్యూజియం, వాటర్ ఫౌంటైన్, పీఠం భవనం, అలాగే పచ్చదనం కోసం 3 పైపులు, ఫెడరల్ వాటర్ బాడీతో ప్రకృతిని మైమరిపించే విధంగానైతే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని బేస్మెంట్లో కన్వెన్షన్ సెంటర్ కూడా అందుబాటులో రావడం జరిగింది అనమాట. అలాగే 8,000 చదరపు అడుగుల ఫుడ్ కోర్ట్ అనమాట ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాహనాల పార్కింగ్ కోసం తూర్పు పడమర వైపు
స్థలాలు కేటాయించడం జరిగింది. ఇందులో 95 కార్లు అలాగే 84 ద్విచక్ర వాహనాలు అయితే పార్కింగ్ చేసుకోవడానికి వీలుగానైతే వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం యొక్క స్పెషాలిటీ అనమాట. అలాగే మనం ఇప్పుడు తెలంగాణ దాని గురించి అయితే ఒకసారి తెలుసుకుందాము. అయితే చాలామంది అయితే ఈ మధ్యకాలంలో చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో తయారైన విగ్రహం గురించి అయితే, ఎందుకంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని అయితే చాలా మంది అయితే చెప్తూ ఉన్నారనమాట. అయితే తెలంగాణలో సేమ్ విగ్రహం ఏర్పాటు చేస్తే 150 కోట్లు ఖర్చు అయింది, మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు 400 కోట్లు ఖర్చు అయింది అనే విషయాన్ని అయితే చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి నేను అయితే తెలంగాణ విగ్రహం కూడా ఒకసారి దాని యొక్క ప్రత్యేకతలు అయితే మనం చూద్దాము. దీని ఎత్తు వచ్చేసేసి 125 అడుగులు, దీని బేస్ మట్టం వచ్చేసేసి 50 అడుగులు అనమాట. మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే 50 అడుగులు ఎత్తు, మన ఏపీలో చూసుకున్నట్లయితే 81 అడుగులు ఎత్తు అనమాట. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే 172 అడుగులు అనమాట. అలాగే టెర్రస్ వచ్చి 74 అడుగులు, లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ విస్తీర్ణం వచ్చేసేసి 2606 చదరపు అడుగులు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ విస్తీర్ణం వచ్చేసేసి 15200 చదరపు అడుగులు అనమాట. అలాగే బేస్లో ఏమైతే పెట్టారంటే మ్యూజియం, లైబ్రరీ, ఆర్ట్ గ్యాలరీ, కాన్ఫరెన్స్ హాల్ అయితే పెట్టడం జరిగింది. అలాగే బేస్ టెర్రర్ విస్తీర్ణం వచ్చేసేసి 2200 చదరపు అడుగులు. అలాగే అంబేద్కర్ మందిరం విస్తీర్ణం వచ్చేసేసి 11.7 ఎకరాలు అనమాట. అలాగే స్టీల్ వినియోగం వచ్చేసేసి 360 టన్నుల స్టీల్ అయితే వాడడం జరిగింది. అలాగే పైపోతకు వాడిన కంచు వచ్చి 114 టన్నులు అనమాట. సో ఇది అంబేద్కర్కి సంబంధించిన తెలంగాణ విగ్రహ ప్రతిష్టలు వచ్చేసేసి ఇలాగైతే ఉన్నాయి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఏ విగ్రహ ప్రతిష్ట అయితే వాళ్ళకైతే ఉంటుంది. అలాగే అక్కడ 150 కోట్లు ఖర్చు అయిందని మన ఏపీలో కూడా 150 కోట్లు ఖర్చు అవుతుందని మీరు అనుకోవద్దు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారో, వాళ్ళు ఎటువంటి స్టీలు వాడారో అనేది కూడా ఉంటుందన్నమాట. అక్కడ విగ్రహం నిర్మించడానికి ఏమేమి మెటీరియల్ వాడారో ఇక్కడ కూడా అదే మెటీరియల్ వాడరు కదా, డిఫరెంట్ మెటీరియల్ అయితే వాడడం జరుగుతుంది. కాకపోతే కలర్ మాత్రం అలా కనిపిస్తుంది, దానిలో క్వాలిటీలో తేడా అయితే ఉంటుంది. అలాగే ఐరన్లో కూడా క్వాలిటీలో తేడా ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ సంబంధించిన మెటీరియల్ అక్కడ వాడడం వల్ల ఆ విగ్రహానికి అటువంటి రూప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనం దూరం నుండి చూడడానికి లుక్ అది అలా కనిపించినా సరే, సో దానిలోనైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే వాడుతూ ఉంటారు. తెలంగాణలో ఏ మెటీరియల్ వాడారో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విగ్రహం తయారు చేయడానికి అటువంటి మెటీరియల్ వాడరు అనమాట. ఇలా డిఫరెంట్ టైప్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ని ఇద్దరు కొనుక్కున్నారనుకోండి. సో ఆ ఇద్దరు సేమ్ రేట్తో కొనుక్కుంటారు, కానీ ఆ లోపల ఉండే ఇంటీరియర్ డిజైనింగ్ ఉంటుంది కదా, ఆ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఇద్దరు ఒకరి దగ్గర నుంచి కొనరు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళైతే డిజైన్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు తనకు నచ్చిన ఇంటీరియర్ డిజైనింగ్ హాల్కి సంబంధించి కానీ, లేదంటే ఆ విగ్రహానికి సంబంధించి కానీ, అలాగే ఇంకా ఏమైనా ఉందనుకోండి దాంట్లో ఇంటీరియర్ డిజైనింగ్ అతనికి నచ్చినట్లు అతను చేసుకున్నాడు. అతను అక్కడ సీఎం కాబట్టి తను ఏదైతే ఊహించుకున్నాడో అదైతే చేసుకున్నాడు. అలాగే మన ఏపీలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనకు నచ్చినట్లుగా తను ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉండాలి ఏంటి అనేది తను ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. దానివల్ల ఖర్చు ఏంటంటే డిఫరెన్స్ వస్తుందన్నమాట. అయితే ఇద్దరు ఒకే కాంట్రాక్ట్ తీసుకొని సేమ్ విగ్రహం ఒకే దగ్గర ఆర్డర్ పెట్టుకొని సేమ్ ఒకేలాంటి ఇంటీరియర్ డిజైన్స్ వాడుకున్నట్లయితే ఖర్చు సేమే ఉంటుంది, కానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్ ఉండడం వల్ల ఖర్చు కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇతను ఏర్పాటు చేసింది పేద ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కోసం ఒక ఐకాన్ ఉండాలని ఇక్కడ విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీనిలో అతని స్వార్థం అయితే ఏమీ లేదని అయితే నేనైతే చెప్తాను. ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసింది కాబట్టి ఇది ప్రజలకైతే ఉంటుంది. అంతేకాకుండా అంబేద్కర్ ఎటువంటి పనులు చేశాడనేది చాలామందికి తెలుసు. అతను ఒక రాజ్యాంగ నిర్మాత కూడా. ఇప్పుడు ప్రజెంట్ అతను రాజ్యాంగంలో ఏమైతే చెప్పడం జరిగిందో అదే ప్రజలైతే న్యాయస్థానం అయితే ఫాలో అవుతుందన్నమాట. సో అతను గొప్ప వ్యక్తి కాబట్టి పేద ప్రజలకు సంబంధించి ఒక ఐకాన్గా ఉన్నాడు కాబట్టి అతనికి సంబంధించి విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీనిలో ఎటువంటి స్వార్థం లేదు, అలాగే అతను ప్రజల కోసం మాత్రమే చేశాడు కాబట్టి సో ఇది మంచి అని అయితే నేనైతే చెప్తాను. మీరు ఏమనుకుంటున్నారు ఏంటనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.